హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాల తాలికల రెసిపీ అనమాట. వినాయక చవితి స్పెషల్ ప్రసాదం అనమాట ఇది. వినాయక చవితికి ఎక్కువగా పాల తాలికల ప్రసాదం అయితే చేసి పెడుతూ ఉంటారు. ఇంకా ప్రసాదం అయితే ఎలా చేయాలో చూపిపోతున్నాను. స్వీటు ఇంకా ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఇప్పుడు దానికోసం అయితే ఒక గ్లాస్ బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇక్కడ బియ్యం పిండిని అయితే వేయించుకోవాలి ఎర్రగా వచ్చే వరకు. పిండి ఎర్రగా వచ్చే వరకు పొడి పిండితో చేసుకుంటున్నాను. తడి పిండితో కూడా చేసుకోవచ్చు ఇది. ఇలాగా వేయించుకునే లోపు ఇక్కడ పిండి వేగేలోపు కొంచెం బెల్లం అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి పావు కిలో అనమాట. అచ్చు ఇలాగా మెత్తగా నల్లకొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కరగపెట్టుకోవాలి. దీన్ని ఇలాగ ఒక గిన్నెలోకి అయితే వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా కరగబెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి అప్పుడు ఇదిగో ఇక్కడ చూడండి, ఈలోపు పిండి అయితే ఎర్రగా వేగుతూ ఉంది కదా. పిండి వేయించుకోవడం వల్ల కడుపు నొప్పి అలాంటివి రాకుండా బాగుంటుంది అనమాట. అందుకని పిండిని అయితే వేయించుకోవాలి ఎర్రగా వచ్చే వరకు. టేస్ట్ కూడా బాగుంటుంది అలా వేయించుకుంటే. ఇక్కడ చూడండి, బెల్లం అయితే కరిగింది, పాకం అయితే కాదు, నార్మల్గా కరగబెట్టుకున్నాను అంతేను. ఇక్కడ పిండి వేగుతూ ఉంది కదా, పిండి అయితే వేగింది చూసారా ఎర్రగా. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇక్కడ పిండి వేయించుకుంటున్నాను కదా, పాల తాలికలు దేంట్లో అయితే చేస్తున్నామో దాంట్లో కర్రీస్ వండేదైతే తీసుకోకూడదు. ఎందుకంటే పాలు అనేవి విరిగిపోతాయి. ఓన్లీ పాలతో మాత్రమే చేస్తాము పాల తాలికలు అనేది. అందుకని చెప్పేసి సపరేట్గా గిన్నె అయితే పెట్టుకోవాలి దీనికి. ఇక్కడ 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను కదా నేను. 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే మరిగేటప్పుడు అడుగు అంటుతుంది కదా ఓన్లీ చిక్కటి పాలు అయితే. అందుకని చెప్పేసి ఇక్కడ పాలు కాగేలోపు పిండిని అయితే కలుపుకుందాము. దానికోసం అయితే కొంచెం సాల్ట్ వేసాను పిండిలోకి టేస్ట్కి సరిపడా. పిండి వేడిగా ఉంది కదా, అందుకని చెప్పేసి గరిటెతో అయితే కలుపుతున్నాను. ముందుగా కరగబెట్టుకున్నాం కదా, దాన్ని అయితే లైట్గా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పిండి తినేటప్పుడు స్వీట్ తగలడం కోసం అనమాట. ఉప్పు స్వీట్ టేస్ట్ సరిపడా వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సరిపోయిందో లేదో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగ గరిటెతో అయితే కలుపుకుంటూ ఉన్నాను. పిండి వేడిగా ఉంది కాబట్టి. ఈలోపు చల్లారింది, ఇంకా చేతితో అయితే కలుపుకుంటున్నాను. పిండిని స్మూత్గా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా వస్తుంది, ఈజీగా చేసుకోవచ్చు బిగినర్స్ కూడా. ఇలా కలుపుకున్నాం అనుకో. పిండి రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకున్నాను ఒకసారి. ఇక్కడ పాలు అయితే పొంగి వస్తున్నాయి కదా, ఈలోపు తాలికలు అయితే రెడీ చేసుకోవాలి. చూసారా, ఇలాగైతే చేసుకోవచ్చు. ఒక ప్రాసెస్ అయితే ఇలాగ చేసుకోవచ్చు చేతితోటి. లేదు ఇంత చేయాలి చేతితోటి చేయలేము కష్టం అనుకున్నప్పుడు ఇలాగ చేసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను కదా, చేతితో చేసినవి అనమాట అవి. లేదంటే ఇలాగ చక్రాల గద్దెతో కూడా చేసుకోవచ్చు. టైం పడుతుంది, చేతితో చేసుకోలేము, చేతరాదు అనుకున్న వాళ్ళు, బిగినర్స్కి అయితే చేతరాదు కదా, అలాగైతే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. పిండి గట్టిగా కలిపామనుకో చక్రాల గిద్దలో దిగదు కదా, అలాంటప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు, ఏమవ్వదు. ఇలాగ తాలికలు అనేవి రెడీ చేసుకొని చూసారా, ఇక్కడ బాల్స్ కొన్ని చేశాను, తాలికలు కొన్ని చేశాను కదా, ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. పాలు మరిగేటప్పుడు డైరెక్ట్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. కలిపేయకూడదు అనమాట, అవన్నీ ముక్కలైపోతాయి, చెదురైపోతాయి కలిపేసామనుకో. ఇలాగ డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, ప్లేట్లో కాకపోయినా. ముందు కొన్ని ప్లేట్లు అయితే వేసుకున్నాను కదా, అలా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు మరిగేటప్పుడు డైరెక్ట్గా దాంట్లోకి అయితే. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఇలా చేస్తానన్నమాట నేను. ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగారనుకో, పాయసము లేదంటే పాల తాలికలు ఇలా చేస్తూ ఉంటాం కదా. ఇంట్లోనే ఈజీగా చేసుకునే స్వీట్లు అంటే ఇవే అనమాట. ఇంకా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అని చెప్పేసి. తిప్పేసామనుకో చెదిరైపోతాయి ముక్కలు అవి. అందుకని లైట్గా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఉడికిందనమాట. ఇప్పుడైతే తాలికలు అనేవి పాలల్లో టైం పడుతుంది ఉడకడానికి, చూసుకుంటూ ఉడకబెట్టుకోవాలి, తిప్పేయొద్దండి. ఇప్పుడు అవన్నీ ఉడికిన తర్వాత ఇలాచీని అయితే నల్లకొట్టుకొని ఇలాగ వేసుకుంటున్నాను. పౌడర్ అంటే పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, 2 స్పూన్స్. నేనైతే పౌడర్ లేదని చెప్పేసి ఇలాగైతే వేసుకుంటున్నాను డైరెక్ట్గా ఫ్లేవర్ కోసం అయితే. చూసారా, ఇలాగా
ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పాలు కాబట్టి చుట్టూరు చిక్కగా అంటే మీగడలాగా కడుతూ ఉందన్నమాట. అందుకని మధ్య మధ్యలో తిప్పుతూ ఉన్నాను. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అంత పాలైతే తీసుకోవాలి. ఎందుకంటే పాల తాలికలు అనేవి ఓన్లీ పాలల్లో మాత్రమే చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా చేస్తేనే బాగుంటుంది తడిపిండి కన్నా కూడా. ఇక్కడ పాల తాలికలు అనేవి ఉడికిన తర్వాత ముందుగా కరగబెట్టుకున్నాం కదా బెల్లము, దాన్ని అయితే ఇలాగా స్ట్రైనర్లో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే బెల్లంలో తుక్కు అది ఉంటుంది కదా డస్ట్ అనేది, అందుకని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను అనమాట. స్టవ్ ఆపేసాక వేసుకోవాలి బెల్లం అనేది. పొయ్యి మీద నుంచి దించేస్తాం కదా పాల తాలికలు అనేవి, అప్పుడు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. స్వీట్ అనేది ఎంత సరిపడుతుందో అని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మీరు తినే స్వీట్ని బట్టి. మేము తక్కువ తింటామంటే తక్కువ, లేదు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా. చూసారు కదా పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి స్వీట్ వేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, కొంచెం చల్లారేసరికి సరిపోతుంది, ఏమవ్వదు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. నెయ్యి వేసుకొని తింటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఇప్పుడు ఇలాగా మొత్తం కలిపేసాం కదా, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే పక్కన బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ప్రసాదమైన పెట్టేయచ్చు. చూసారు కదా, వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.